నిధుల దుర్వినియోగం కనిపిస్తుందన్న హైకోర్టు కేసీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేత చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా అరెస్టుకు వేలాయన ఫార్ములా ఈ రేపు ఏసీబీ విచారణకు కేటీఆర్, ఆయన అరెస్టుకు మార్గం సుగమం. నేడు హాజరవనున్న అరవింద్ కుమార్, లాయర్ల సమక్షంలోనే విచారణ జరగాలి. నేడు హైకోర్టులో కేటీఆర్ పిటిషన్. గ్రీన్ కో కార్యాలయాలకు ఏసీబీ. హైదరాబాద్ మచిలీపట్నంలో తనిఖీలు, కీలక రికార్డుల స్వాధీనం. ఏసీబీ ఆఫీసుకు బంజారాహిల్స్ పోలీసులు 16న విచారణకు రండి. కేటీఆర్కు ఈడీ సమన్లు అంటూ స్థలం. కేటీఆర్ పై ప్రాథమిక కేసు ఉంది. ఈ దశలో దర్యాప్తును అడ్డుకోవడం సరికాదు. మంత్రి మండలి ఆమోదం. ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ నిధులను వాడారు. విదేశీ కంపెనీకి సొమ్ము చెల్లించాలని ఆదేశించారు. నిధుల దుర్వినియోగం జరిగినట్టుగా కనిపిస్తోంది. దర్యాప్తునకు ఈ ఆధారాలు చాలు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం అరెస్ట్ నుంచి 10 రోజులు రక్షణ ఇవ్వాలన్న విజ్ఞప్తికి నో. సుప్రీంను ఆశ్రయించినటువంటి కేటీఆర్ కేవిట్ వేసిన సర్కార్ అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక వీళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి తప్ప వేరే ఆప్షన్స్ కనబడతారు. ఎందుకంటే హైకోర్టులో చాలా క్లియర్గా దీనిపైన హైకోర్టు ధర్మాసనం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. 10 రోజులకు సంబంధించినటువంటి రక్షణ ఇవ్వాలన్నటువంటి విజ్ఞప్తికి నో చెప్పారు. అదేవిధంగా ప్రాథమిక ఆధారాలు బలంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఈరోజు హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీంతో కేటీఆర్కి సంబంధించినటువంటి అరెస్ట్కి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. సో మరి అది ఎప్పుడు చేస్తారు ఏంటి అనేది చాలా త్వరలోనే తెలిసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. సో ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విచారణలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దూకుడు పెంచారు. కేటీఆర్ విచారణకు సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లను సేకరిస్తున్నారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో పాటు కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేయడంతో ఆయన అరెస్టుకు మార్గం సుగమమైనట్లని భావిస్తున్నారు. గురువారం కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉండడంతో బీఆర్ఎస్ నేతలు తమ లీగల్ టీంతో చర్చలు జరిపారు. తదుపరి కార్యాచరణపై చర్చించారు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కేటీఆర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా దానిపై రాష్ట్ర ప్రభుత్వం కేవేట్ దాఖలు చేసింది. దీంతో ఆయనకు అరెస్ట్ నుంచి రక్షణ లభించకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సో మరోవైపు ఫార్ములా ఈ రేసు తొలి ఒప్పందంలో స్పాన్సరర్గా ఉన్నటువంటి ఏస్ నెక్స్ట్ జెన్ దాని మాతృ సంస్థ అయినటువంటి గ్రీన్ కో కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు చేశారు. ఏపీ తెలంగాణలో మొత్తం 6 చోట్ల ఏసీబీ బృందాలు సోదాలు చేశాయి. సో హైదరాబాద్లోని మాదాపూర్ జూబ్లీస్లో, మచిలీపట్నంలోని కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహించారు. మచిలీపట్నంలోని గ్రీన్ కో సంస్థ ఎండి చెలమల శెట్టి సునీల్ ఇంట్లో గ్రీన్ కో ఏస్ నెక్స్ట్ జెన్ కార్యాలయాలను నడుపుతున్నారు. స్థానిక పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారా లేదా అనేది తెలుస్తూ ఉంది. ఒకసారి చూద్దాం దాని గురించి కూడా. సైతం సమాచారం ఇవ్వకుండా తెలంగాణ ఏసీబీ అధికారులు కార్యాలయంలోకి వెళ్లారు. అక్కడ పనిచేసే సిబ్బందిని మినహా ఎవరిని లోపలికి అనుమతించలేదు. కార్యాలయంలోని కీలక రికార్డులు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఫార్ములా ఈ కార్ రేస్లో కేసులో భాగంగానే గ్రీన్ కో కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నట్లు అధికారులు మచిలీపట్నంలో చెప్పారు. ప్రతి అంశాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని తెలిపారు. నేడు ఏసీబీ ముందుకు అరవింద్ కుమార్ 16న విచారణకు రమ్మని చెప్పేసి కూడా ఈరోజు ఈడీ అధికారులు కేటీఆర్ను ఈ నెల 16న విచారణకు రావాలి తాజాగా సమన్లు జారీ చేశారు. ఈ కేసు సంబంధించి హెచ్ఎండిఏ మాజీ సిఈ బిఎల్ రెడ్డిని బుధవారం ఈడీ అధికారులు విచారించనున్నారు. ఆ న్యాయవాదిని అనుమతించకపోవడంపై హైకోర్టుకు అంటూ ఒకరోజు చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ చాలా అంశాలు కూడా ఉన్నాయి. క్లియర్గా కేటీఆర్ ఇక తప్పించుకోలేడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక హైకోర్టు అయిపోయింది, సుప్రీంకోర్టు పోతుంది. సుప్రీంకోర్టు అక్కడి నుంచి ఏదో డ్రామా ఆడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దీనివల్ల ఈరోజు సిద్ధార్థ ఇచ్చేటువంటి కోట్ల రూపాయలు ఫీజులు ఖర్చు తప్ప వృధా ఖర్చు తప్ప ఏమీ లేదు. మీరు తప్పించుకోలేరు అనే విషయాన్ని కేటీఆర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో కేటీఆర్పై ప్రాథమిక కేసు ఉంది. ఈ దశలో దర్యాప్తును అడ్డుకోవడం సరికాదు అంటూ ఈరోజు చెప్తా ఉన్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో క్వాష్ పిటిషన్ కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాలు చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వారంలోనే పిటిషన్పై విచారణ జరిగే అవకాశాలని కేటీఆర్ తరపు న్యాయవాది మోహిత్ రావు చెప్పారు. కాగా తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో కేవేట్ పిటిషన్ దాఖలు చేసింది. కేటీఆర్ పిటిషన్లో తమ వాదనలు కూడా వినాలని కోరింది. సో చాలా స్పష్టంగా అంటే హైకోర్టు తీర్పును కూడా సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళారంటే ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. హైకోర్టు తీర్పు కనుక ఈ తీర్పును బేస్ చేసుకొని సుప్రీంకోర్టు ఖచ్చితంగా 90% కేసెస్ని ఫాలో అవుతూ ఉంటుంది. ఒక 10% చాలా కీలకమైనటువంటి ఆధారాలు, ఆర్గ్యుమెంట్స్ ఉంటే తప్ప సుప్రీంకోర్టు ఆ హైకోర్టు పిటిషన్కి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వదు. సో సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి హైకోర్టు సంబంధించినటువంటి తీర్పు ఏదైతుందో దీనికి సంబంధించినటువంటి తర్వాత సుప్రీంకోర్టులో వీళ్ళు పిటిషన్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కేవేట్ పిటిషన్ జరిగింది. అంటే ఎప్పుడైతే మీరు వారి యొక్క వాదనలు వినే ముందు వినే సమయంలో మా వాదనలు కూడా వినండి అని చెప్పేసి కూడా కేవేట్ పిటిషన్
సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది. సో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అనంతరం సో ఇప్పుడు ఇరుపక్షాల వాదనలు వింటారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఖచ్చితంగా హైకోర్టులో ఏం ఆర్గ్యుమెంట్ జరిగినో ఇప్పుడు కూడా అవే ఆర్గ్యుమెంట్స్ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఎలాంటి పురోగతి ఉండదు సుప్రీంకోర్టులో అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్. సో ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు వీగిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో కేటీఆర్ ఖచ్చితంగా ఎన్ని రోజులు జైల్లో ఉంటారో చెప్పలేం, కానీ మ్యాక్సిమం డేస్ జైల్లో ఉండడానికైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో కేటీఆర్ ఇప్పుడు నేను అంతకుముందు ఏమన్నాడు, నేను యోగా వేసుకొని వచ్చేస్తా, ఫిట్గా వచ్చేస్తా, పోయి పాదయాత్ర చేస్తా, మళ్ళీ అధికారులకు వస్తా అను ఒక ఊకదుంపుడు ప్రసంగాలు చేసిండు. కానీ ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో చాలా కొంతమంది రాజకీయ నాయకులు జైలుకి వెళ్ళినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈవెన్ వాళ్ళ సిస్టరే తీసుకుందాం, ఎవరు కవిత గారు. కవిత తిహార్ జైల్లో 155 రోజులకు పైగా ఉండడం జరిగింది. కానీ ఆమె బయటికి వచ్చిన తర్వాత ఒక 2-3 నెలలు కొంచెం సెటిల్ అయ్యి ఇప్పుడు ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ఉంది. కానీ కేటీఆర్ ఆమెకున్నంత మానసిక స్థైర్యం కేటీఆర్కు ఉండదు, ఆమెకున్నటువంటి ఆత్మస్థైర్యం కేటీఆర్కు ఉండదు. కేటీఆర్ ఇప్పటికే అధికారం కోల్పోయిన దానిలో కొంత పిచ్చోలుగా తయారైంది. కాబట్టి ఇప్పుడు జైలు పోతే మాత్రం ఇంకా ఆగమాగం అయిపోతాడు, అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఇదంతా కూడా చాలా క్లియర్గా కనబడతా ఉంది. ఈ కేసు అనేది కేటీఆర్ చుట్టూ బీసుకుతున్నటువంటి ఉచ్చారని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. నేరం జరిగినట్లు ఎఫ్ఐఆర్లో ఉండక్కర్లేదట. ప్రత్యేకంగా ఒక నేరం జరిగినట్లు ఎఫ్ఐఆర్లో వెల్లడించాల్సినటువంటి లేదా నిరూపించాల్సినటువంటి అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. ఎఫ్ఐఆర్ ఎన్సైక్లోపీడియా కాదన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలో ప్రస్తావించింది. పిటిషనర్ పేర్కొంటున్నట్లు ఐపీసీ 409 అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1)A కావాల్సినటువంటి ముడి సరుకు ఎఫ్ఐఆర్లో లేదని అనుకున్నా దాన్ని కొట్టేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నేరం జరిగినట్లు ఎఫ్ఐఆర్లో వెల్లడించాల్సిన అవసరం లేదు. జరిగిన నేరానికి సంబంధించినటువంటి ప్రాథమిక ఆరోపణ ఉంటే చాలు. సదరు ఆరోపణలపై దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. నమ్మడానికి వీలైనటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి ప్రాథమిక కేసు ఉంటే దర్యాప్తు చేయొచ్చు. ఎఫ్ఐఆర్లో నమోదు చేయని అనేక అంశాలు సైతం బయటకు రావచ్చు. ఎఫ్ఐఆర్లో పెట్టినటువంటి సెక్షన్లకు తగిన ముడి సరుకు లేకపోయినా ఇతర నేరాలకు దారితీసే అవకాశం ఉన్న పక్షంలో అలాంటి ఎఫ్ఐఆర్లను కొట్టివేయడానికి వీలుండదు. ఉదాహరణకు ప్రస్తుత కేసులో పెట్టినటువంటి సెక్షన్లకు సంతృప్తికరంగా ఆధారాలు ఉండకపోవచ్చు, కానీ ఐపీసీ సెక్షన్ 420 లేదా ఇతర నేరాలకు సంబంధించినటువంటి ప్రాథమిక కేసు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. క్వాష్ పిటిషన్లో మినీ ట్రయల్ చేయకూడదు అంటూ ఈరోజు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే దీనిలో చాలా ప్రాథమిక ఆధారాలు కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో కోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేసిందని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇగో లొట్ట పీసు కేసు పెట్టి శునకానందమాట. కేటీఆర్ హైకోర్టు చెప్పింది, ధర్మాసనం చాలా క్లియర్గా చెప్పింది, దీనిలో ప్రాథమికంగా నేరం జరిగినట్లు రుజువు అవుతా ఉంది కాబట్టి మీరు విచారణ చేసి కొలిక్కి తీసుకురండి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పి క్వాష్ పిటిషన్ కొట్టేసింది. సో ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ దీన్ని పట్టుకొని లొట్ట పీసు కేసు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా వీరు మారట్లేదు. వీళ్ళ యొక్క మాట దూకుడు కానీ ఈ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానీ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకెప్పుడు బుద్ధి వస్తుందో వీళ్ళకి అర్థం కాని పరిస్థితి. హైకోర్టు క్వాష్ పిటిషన్ మాత్రమే కొట్టేసింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్ళాం, అక్కడ న్యాయ పోరాటం చేస్తాం. రేవంత్ నువ్వు మొగోలు అయితే ఫార్ములా ఈపై చర్చకు రా. ముఖ్యమంత్రి ఒక బ్రోకర్, ఒక మంత్రి కాంట్రాక్టర్, సియోల్ బాంబులు పిల్లడం మొదలైందంటూ పొంగులేటి మధ్యలో సెటర్స్ ఇస్తూ ఉన్నాడు. దీనిపై చర్చ ఎందుకు చర్చ రావాలి? బిజినెస్ రూల్స్ చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. నువ్వు వీటిపైన సమాధానం ఎందుకు చెప్తలేవు కేటీఆర్? వీటిపైన ఎందుకు సమాధానం చెప్తలేవు? నువ్వు చాలా క్లియర్గా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అప్పుడున్నటువంటి అరవింద్ కుమార్కు లేఖ రాసినవా లేదా? మీరు ట్రాన్స్ఫర్ చేయండి, దానికి నేనే బాధ్యత రాసినవా లేదా? అయిపోయా. మీకు జీవోలు అవసరం లేదు. ఒక ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో, రాజ్యాంగ హక్కులు ఏవైతున్నాయో, రూల్స్ ఏవైతున్నాయో వాటి అసలు మీరు పట్టించుకోరు. మీకు ఇక్కడ కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తుందా? మీ ఇష్టం వచ్చి చేయడానికి ఏమన్నా లేదంటే మన భారత రాజ్యాంగం నడుస్తుందా? సెక్రెట్ బిజినెస్ రూల్స్ మీకు వద్దు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ వద్దు, రిజర్వ్ బ్యాంకు కనీసం వాటికి సంబంధించిన పర్మిషన్ కూడా అవసరం లేదు. ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారా? ఇలాంటి ఎన్ని వేల కోట్లు ట్రాన్స్ఫర్ చేసినారు మీరు ఇప్పటివరకు? ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా అన్నీ ఉన్నాయా లేవో చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బుద్ధి ఉండాలి కదా కొంచెమైనా కేటీఆర్, బుద్ధి ఉండాలి కొంచెమైనా మాట్లాడడానికైనా. ఒక రాజ్యాంగం బద్ధంగా నేను ఒకటి చెప్తా మిత్రులారా, నేను అదే నోట్ చేసుకొని వచ్చిన ఇవాళ ఒక విషయం గురించి మీకు చెప్దామని. ఇక్కడ కేసీఆర్ సంబంధించినటువంటి ఆయన ముఖ్యమంత్రిగా ఏ విధంగా
ప్రమాణ స్వీకారం చేసినో మంత్రులు కూడా అదే విధమైనటువంటి ప్రమాణ స్వీకారం చేస్తారు. వారు ముఖ్యమంత్రి కానీ మంత్రిగా బాధ్యత తీసుకున్నప్పుడు. సో కేసీఆర్ సంబంధించినటువంటి ప్రమాణ పత్రం వస్తుంది. ఇదే ప్రమాణ పత్రం కేటీఆర్ కూడా ఉంటుంది. సో ఒకసారి చూద్దాం. కల్వకుంట్ల చంద్రశేఖర్, ఇక్కడ కల్వకుంట్ల తారక రామారావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైనటువంటి భారత రాజ్యాంగం పట్ల నిజమైనటువంటి విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇక్కడ చూడండి చాలా క్లియర్గా, ఇగో భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా అని చెప్పేసి ఈరోజు ఎవరు చెప్తారండి? కేటీఆర్ 2 సార్లు మంత్రిగా 2014లో 2018లో 2 సార్లు మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రమాణ పత్రాన్ని చదివిండు గవర్నర్ ఆధ్వర్యంలో. ఇప్పుడు ఈ ప్రమాణ పత్రాన్ని ఈరోజు ఉల్లంఘించిండు కాబట్టి ఆ నేరం ఇదే, ఈ బేస్గానే, ఈ యొక్క ప్రమాణ పత్రం బేస్గానే ఈరోజు కేటీఆర్ పైన కేసు నమోదవుతుంది. భారత రాజ్యాంగాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి శాసనాలు ఉల్లంఘించిండు కాబట్టి కేటీఆర్ ఈరోజు ఆయన పైన నేర అభియోగాలు నమోదు కాబడ్డాయి. ఇది మామూలు విషయం కాదు. భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని, అదేవిధంగా ఈరోజు సార్వభౌమాధికారాన్ని కావచ్చు, లేకపోతే విషయాలలో భారత రాజ్యాంగాన్ని కావచ్చు, మొత్తం కుంగలో దొక్కేసి తమ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసేటట్టు తెలుస్తూ ఉంది తప్ప వేరే కాదు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంకోటి కూడా ఉంది చూడండి ఒకసారి. కల్వకుంట్ల తారక రామారావు అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినటువంటి లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని కానీ, నా కర్తవ్యాలను కానీ సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచని వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచని వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నువ్వు ప్రత్యక్షంగానే డైరెక్ట్గా డబ్బులను విదేశీ కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేస్తేవి, ఇక అయిపోయా. నీకు భారత రాజ్యాంగం పట్ల కానీ, శాసనాల పట్ల కానీ, లేకపోతే ఈ ఏ బిజినెస్ రూల్స్ కానీ, లేకపోతే ఒక ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో తెలియకుండా ఈరోజు ఇష్టం వచ్చిన ఎట్లా డబ్బులను ట్రాన్స్ఫర్ చేస్తావు? నువ్వు చాలా స్పష్టంగా నీ ప్రమాణ పత్రం ఏదైతే ఉందో, మంత్రిగా 2 సార్లు చేసినటువంటి ప్రమాణ పత్రం ఏదైతే ఉందో దాన్ని ఉల్లంఘించవు. అది చాలా పెద్ద నేరం. ఈ దేశంలో ఏ ప్రజాప్రతినిధి అయినప్పటికీ, ఏ మంత్రి అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా కానీ ఈ ప్రమాణ పత్రానికి వ్యతిరేకంగా ఈ ప్రమాణ పత్రంలో ఉన్న అంశాలు ఉల్లంఘించి కనుక చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు నేరస్తుల కింద లెక్క. ఇది అందరూ కూడా అనుకోవచ్చు, హైదరాబాద్కి బ్రాండ్ తీసుకొస్తా ఉన్నాడు, లేకపోతే అదైంది, పరోక్షంగా డబ్బులు వచ్చినాయి, అది అని చెప్పేసి అంటా ఉన్నారు. అవన్నీ పనికిరావు. కేవలం ఇక్కడ భారత రాజ్యాంగం ఉంది, భారత రాజ్యాంగం చేసినటువంటి శాసనాలు ఉన్నాయి. ఆ శాసనాలను ఈరోజు బేస్ చేసుకునే ఈరోజు పరిపాలన చేయాలి. ఆ శాసనాలను కానీ భారత రాజ్యాంగాన్ని కానీ ఈరోజు ఉల్లంఘించి కనుక మీరు మీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తా, మంత్రిగా చేస్తా అంటే కుదరదు. ఇక్కడ వాటి ఉల్లంఘించారు కాబట్టే ఈరోజు ఈ కేసు చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. కేటీఆర్కు 10 ఏళ్ల జైలు శిక్ష ఖాయంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు విచారణలో కూడా అరెస్ట్ అవుతాడు. 6 నెలల నుండి సంవత్సర కాలం పాటుగా అతను జైల్లో ఉంటాడనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రమాణ పత్రం సంబంధించినటువంటి విషయం మిత్రులారా. ఒకసారి